నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. మాది కొరపాడు గ్రామము. మా తోటలో లైను వస్తుంది. లైను పోవడానికి ఒక వారగా ఇవ్వడానికి అయితే మాకేం ప్రాబ్లం లేదు. మాకు తోట అంతా మొత్తము వైర్లన్నీ కవర్ అవుతున్నాయి. మేము వలన జీవనోపాధి చేసుకోవాలి. మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు. మా ఆయనకు కరెంట్ షాక్ వచ్చి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2 మాటలు హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పడింది. నాకు 3 పిల్లలు ఉన్నారు. నేను ఎట్లా పిల్లల్ని జాక్కోవాలి, నా మొగుడిని ఎట్లా పోషించుకోవాలి, మేము ఎట్లా బతకాలా, మాకు జీవనోపాధి చూపించండి. రెడ్జు కంపెనీ వాళ్ళు మా తోటలో లైన్ వేస్తామన్నారు. ఒక వారగా ఇవ్వడానికైతే మాకేం ప్రాబ్లం లేదు. మొత్తం తోటంతా లైన్ అంతా విద్యుత్ లైన్లు మొత్తము తోటంతా కవర్ చేస్తుంది లైను. మేము రేపు పొద్దున అమ్ముకోవడానికి ఏమీ 1 సెంటు కూడా అమ్ముకోలేము. ఇట్లయితేను మేము ఎట్లా బతకాలా? హైవేకి దగ్గర ఉంది ఇది. ఇక్కడ కస్తూర్బా స్కూల్ దగ్గర SRITకి ముందర ఉంది మాది. హైవే పక్కన ఉంది మాది సెంటు వచ్చేసి 5 లక్షలు చేస్తుంది. పంటలు పండుతాయి. మాకు పంట తప్పితే ఏం చేసుకునేకి ఇది లేదు. పంటలు పండవు. మేము ఏదైనా పైరు పెట్టుకున్నా కూడా దాని కింద ఉండి చేయలేము. మేము ఏం పనులు చేసుకునేకి లేదు. కరెంటు షాక్ అనేది వస్తుందంట. దానివల్ల మేము ఏదైనా చేసుకోవాలా, ఏదైనా తోటలో పనులు చేస్తానే ఏదైనా వైబ్రేషన్ లాగా వచ్చి పంటలు పండవు. ఏదైనా పని చేసుకోవాలంటే కూడా భయంగానే ఉంటుందంట కరెంటు రావడం వల్ల. మేము అడిగినాము, ఏమీ కాదు అది ఇదేం చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా వాళ్ళ దానిలో వేసినింటే అడిగినింటే ఎప్పుడు వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. దాని కింద గడ్డి అట్లా నాటుకోవాలి. ఇది మాది గడ్డి నాటుకుంటాము. ఇక్కడ ఏనుగుడ్లు ఉన్నాయి మాకు. ఆ గడ్డి కోసుకోవాలంటే వాన వచ్చి వెలిసిపోయిందంటే తోటలోకి వచ్చి గడ్డి కోసుకోవాలా. ఇంకా అది కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలీదు. జరిగింది. మా ఆయనకి కూడా ఇట్లా కరెంట్ షాక్ వల్ల ఇదయింది. కలెక్టర్కి ఇచ్చినాము అర్జీ, MROకు అర్జీ ఇచ్చినాము. ఇంకా ఏమీ మాకు రెస్పాండ్ అయితే ఇంకా ఏమీ కాలేదు. లేదు. నాది జలాలపురం గ్రామము. చెదలపల్లి భూమిలో భూమి ఉన్నది. 141 లీటర్లో భూమి ఉంది. ఈ భూమి వలన మేము హైవే దగ్గర ఉంది. హైవే దగ్గర ఉండకోకుండా అడ్డదడ్డలుగా పోళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని అడక్కోకుండా, మమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా వాళ్ళంతగా వాళ్ళు వచ్చి చేసుకొని గుర్తులు పెట్టి వాళ్ళే ఇది చేస్తున్నారు. అయినా మేము పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి దౌర్జన్యం చేస్తాం, మీరు పెడితే పెట్టండి లేకపోతే లేదన్నారు. మా ఇంటి దగ్గర కూడా తీసుకొచ్చి అనామికగా లెటర్ వేసిపోయినారు. మేము ఒప్పుకోవాలి పెట్టలే. ఇంతవరకు మేము కలెక్టర్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము, పై అధికారులకు ఇచ్చినాము. ఇంతవరకు మాకు సొందనం రాలేదు. కలెక్టర్ చెప్పినాడు మేము వేసేదే ధైర్యంగా అని చెప్పి ఇది చేస్తున్నాం. అదే కర్ణాటకలో 40 లక్షలు 80 లక్షలు లెక్కించి ఈ రాయలసీమలో ఎందుకు కానీ ఇది భూమి కాదా? ఈ భూమి కాదా మీకు అంటే ఎట్టికి వచ్చిన భూములు ఉన్నాయా? ఈ కలెక్టర్ చేసే పని ఇంత పని చేస్తున్నాడు. లేకపోతే ఈ భూమి వాడు పోయినాక వాళ్ళు ఏం గతి పడతారు? వాళ్ళ జీవితాంతరం కూడా 100 సంవత్సరాలు ఉంటే కూడా ఆ పోల్ తీసేసేకి లేదు కదా. మరి ఒక వైపు తీసుకొని పోండి, మేమే అభ్యంతరం చెప్పము. మీ ఇష్టానికి కొద్దిగా బెండ్లు పెట్టుకుంటూ పోతే పంటల్లో బోర్ల కాడ ఇది చేస్తే అవతలు ఏం చేయగలుగుతాము? అప్పులు చేసి ఇంతవరకు మా పంటలు సరిగ్గా రాక మేము ఎంతో అప్పులు చేసి నిలబడుకున్నాము. మరి ఈ పద్ధతికి కూడా మీరు సన్నిధించుకోకుండా తర్వాత జీపులు వేసుకొని వచ్చేది, ఇంట్లో కాడ ఆడవాళ్ళని బెదిరించేది చేస్తాం చేయదేది అని చెప్పేసి లైన్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని దయచేసి మీరు ఎక్కడ తిరిగి మీరు కలెక్టర్ ఎవరికైనా ఆపి, లేదంటే నువ్వే వచ్చి కానీ కలెక్టర్ అయినా మాకు ఒక వారం చూపించి వేయించే బాధ్యత నీది. నువ్వంతగా నువ్వు ఆర్డర్ ఇచ్చి వేసుకోపోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు CIలకు చెప్పుకుంటుంటే మేము ఆత్మహత్య కూడా చేసుకోబడుతుంది మీ ఏటుకు. మా CIలో వచ్చినారు కదా, CI వచ్చినారు, SIలు వచ్చినారు, అంతా వచ్చినారు. SIలు కూడా ఏమన్నారు, ఒక ఓర పోండి పని చెప్పినారు. అదే వాళ్ళ కంపెనీ వాళ్ళకు కూడా నా ఎదురుకట్లే CI పెట్టారు.